mice and the elephants. Okay, so ఎలుకలు అట్లాగే ఏనుగులు అన్నమాట. సో దేర్ వాజ్ ఏ హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్. అంటే ఒక ప్రాంతంలో కొంతకాలం క్రితం చాలా హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటే చాలా ఏనుగుల గుంపు అనేటువంటిది ఉందన్నమాట. దట్ రెగ్యులర్లీ పాస్ త్రూ ద జంగల్. ఓకే, సో అవి ఏం చేస్తూ ఉంటాయి అంటే ప్రతిరోజు కూడా అడవి ప్రాంతంలో నడుస్తూ ఉంటాయి అన్నమాట, వెళ్తూ ఉంటాయి. జంగల్ ఇన్ సర్చ్ ఆఫ్ వాటర్, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని చెప్పి వెతుకుతూ ఉంటాయి. వన్ డే ఏ గ్రూప్ ఆఫ్ మైస్ హడ్ గ్యాదర్డ్ దేర్. ఓకే, సో ఒక రోజు ఏం జరిగిందంటే చాలా ఎలుకలు అన్ని కూడా ఒక చోటే కలిసినాయి అనమాట. ఫర్ ఏ గెట్ టుగెదర్, అన్ని కూడా కలిసి ఉండాలి ఆ రోజంతా అనేటువంటి ఉద్దేశంతో అన్ని ఒక చోటే కలిసి ఉన్నాయి. సో ద హెడ్ ఆఫ్ ద గ్రూప్ వెంట్ టు ద వైజ్. ఓకే, సో అప్పుడు ఏం చేశారంటే ఆ ఎలుకలన్నిట్లో కూడా అందరికంటే కూడా పెద్దదైనటువంటి, అందరి మీద కూడా అధికారం కలిగినటువంటి ఒక ఎలుక ఏం చేసిందంటే వెంట్ టు ద వైజ్ ఓల్డ్ ఎలిఫెంట్. ఓల్డ్ ఎలిఫెంట్ అండ్ సెడ్. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి పెద్దవాడు ఇంకా ఏంటి అంటే చాలా జ్ఞానవంతుడైనటువంటి ఏనుగు గారి దగ్గరికి వెళ్ళింది ఎలుక. సార్ ప్లీజ్ టేక్ ఏ డిఫరెంట్ రూట్. ఓకే, సో దయచేసి మీరు కొంచెం వేరే దారి గుండా వెళ్ళరా. టుడే ఆర్ ఎల్స్ మై ఫ్రెండ్స్ వుడ్ గెట్ ట్రాంపుల్డ్ అండర్ యువర్ ఫీట్. ఓకే, సో ఈ రోజు ఎందుకంటే ఈ రోజు వేరే దారి గుండా వెళ్ళండి, లేదు అంటే మీరు ఇక్కడే నడిచారు అంటే గనక మీ కాళ్ళ కింద పడి మా ఎలుకలన్నీ కూడా చచ్చిపోతాయి. హీ ఆల్సో ప్రామిస్ టు హెల్ప్ ది ఎలిఫెంట్ సమ్ డే. ఇంకా ఏం చెప్తాడు అంటే వాగ్దానం చేస్తాడు, ఇంకో సమయంలో ఎప్పుడైనా మీరు అపాయంలో ఉన్నప్పుడు మేము మీకు సహాయం చేస్తాం, ఏదో ఒక రకంగా మీకు సహాయం ఇస్తాం అనేటువంటి విషయాన్ని ఆ యొక్క ఎలుక చేస్తుంది. ద ఎలిఫెంట్ వాంటెడ్. ఓకే, సో ఎలిఫెంట్స్ అన్ని కూడా చాలా ఆశ్చర్యపడినాయి అనమాట. హౌ ద మైస్ కెన్ హెల్ప్ దెమ్. ఈ ఎలుకలు మనం ఇంత పెద్దవాళ్ళం, మనకి ఇవే హెల్ప్ చేస్తాయి అని చెప్పి అనుకున్నారు. దే ఆర్ సో టైనీ, అవి చాలా చిన్నవి అని అనుకున్నారు. స్టిల్ దే అగ్రీడ్ అండ్ లుక్ అనదర్ రూట్. ఓకే, సో టుక్ అనదర్ రూట్. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే సరేలే మనం ఇక్కడ నుంచి కాకుండా వేరే మార్గం గుండా వెళ్దామని చెప్పి అలాగే వెళ్ళారు. వన్ డే ద కింగ్స్ ఆర్మీ క్యాప్చర్డ్ ద హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఓకే, సో రాజుగారి యొక్క సైనికులందరూ కూడా వచ్చి ఏనుగుల యొక్క గుంపు మొత్తాన్ని కూడా పట్టుకున్నారనమాట. అండ్ టైడ్ దెమ్ విత్ రోప్స్ టు టేక్ దెమ్ ఫర్ వార్స్. ఓకే, సో ఇంకా వాళ్ళు ఏం చేశారంటే వాటిని తాళ్లతో కట్టేశారు. యుద్ధాలకి ఒక ఏనుగులు మనం వాడుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో. when the group of mice came to know, ఆ యొక్క విషయాన్ని ఎలుకలు ఎప్పుడైతే తెలుసుకున్నాయో they immediately went to help the elephants. అప్పుడు వెంటనే ఇంకా ఏనుగుల దగ్గరికి అవి వచ్చి సహాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చేసినాయి. they cut the rope and freed the elephants. అవి ఏం చేసినాయి అంటే ఆ ఏనుగులకి కట్టినటువంటి ఆ తాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా కొరికేసి ఎలిఫెంట్స్ ని ఫ్రీ చేసేసినాయి ఏనుగుల్ని. the elephants were happy and thanked the group of mice. అప్పుడు ఆ ఏనుగులన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి, ఇంకా ఎలుకలన్నిటికి కూడా చాలా కృతజ్ఞతలు చెప్పినాయి. సైజ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ టు మేక్ ఫ్రెండ్స్. ఓకే, సో మన స్నేహితులు చేసుకోవడానికి ఆకారము లేదు అంటే ఇంకేది కూడా మనకు అవసరం లేదు.